ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరికీ ప్రత్యేక సమస్యలున్నాయి. మొదటి పిల్లవాడిని ఒక ఆయన దత్తు చేసుకున్నాడు. దత్త స్వీకారం జరిగింది, గెజెట్ లో వేశారు కూడా. దత్తు తెచ్చుకున్న ఈ పిల్లవాడిని అతడు ఎంతో గారాబంగా ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఆ పిల్లవాడు బడికి వెళ్లి చదువుకుంటున్నాడు. అయితే తోటి విద్యార్థులు అంటున్నారు, మాకు మా స్వంత తండ్రులు ఉన్నారు, మేము మా తల్లిదండ్రులు కన్న పిల్లలం, అయితే నీవు దత్తు వచ్చిన పిల్లాడివి. ఈ మాటలకు ఆ పిల్లవాడి మనస్సు ఎంతో నొచ్చుకున్నది. అతనికి ఒక బోధకుడు సలహా చెప్పాడు, చూడు బాబు, ఈసారి నీవు ఆ పిల్లలను నిలదీసి అడుగు. అమ్మా నాన్నలకు మీరు పిల్లలు నిజమే, గాని అందులో విశేషమేమీ లేదు. మామూలుగా సాధారణంగా ఏదో మిమ్మల్ని పోషిస్తున్నారు, గాని నన్ను ఒక మహాధనికుడు కావాలని కోరి తెచ్చుకున్నాడు. నన్ను ఆయన ఎంత ప్రేమిస్తాడో తెలుసా? మీ నాన్నలు కూడా మిమ్మల్ని అంత ప్రేమించరు. ఆ అబ్బాయి ఈ మాటలు అన్నప్పుడు పిల్లలంతా అవాక్కైపోయారు. ఇక రెండో అబ్బాయి సంగతి. ఒక ఆయన తనను దత్తు చేసుకుని పెంచుకుంటూ ఉండగా ఆయనకు సొంత కొడుకు పుట్టాడు. అప్పుడు దత్తు తెచ్చుకున్న పిల్లవాడి మీది ప్రేమ సన్నగిలి. ఆ పిల్లవాడికి ఆదరణగా బోధకుడు కొన్ని మాటలు చెప్పాడు. చూడు నాయనా, దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. అయితే దేవుడు నిన్ను నన్ను తన కుటుంబంలోకి దత్తు తెచ్చుకున్న మనల్ని యేసుక్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. బాలలు చూచారా, యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని దేవుని కుటుంబంలోకి దేవుడు కావాలని కోరి మనల్ని